నమస్కారం సిటీ బులెటిన్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ రాష్ట్ర ప్రభుత్వ రుణమాఫీ ప్రకటన వెలువడటంతో జిల్లా వ్యాప్తంగా ప్రారంభమైన రైతుల సంబరాలు మండల కేంద్రాల్లో రైతులతో కలిసి ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు భారీ వర్షాలకు తెగిన లోతువాగు వంతెనను పరిశీలించిన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి వెంటనే వంతెన మరమ్మతులు చేపట్టాలని ఆర్ఎండ్బి అధికారులకు ఆదేశాలు జారీ మంచిర్యాల జిల్లా కేంద్రం హమ్మలివాడలో శనివారం రజక సంఘం ఆధ్వర్యంలో శ్రీ మడేలేశ్వర స్వామి బోనాల ఉత్సవం హాజరు కానున్న ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు డీసీసీ అధ్యక్షురాలు సురేఖ గత ఎన్నికలలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రైతుల బ్యాంకు రుణాలను మాఫీ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు మరియు రుణ విముక్తి పొందిన రైతులతో కలిసి పాలాభిషేకం చేశారు రుణమాఫీ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటన వెలువడగానే నియోజకవర్గ వ్యాప్తంగా సంబరాలు ప్రారంభమయ్యాయి వర్షంలో సైతం రైతులు ముఖ్యమంత్రి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు దండేపల్లి మండలంలో ద్వారకా గ్రామంలోని రైతు వేదికలో ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు కలెక్టర్ దీపక్ కుమారులకు రైతులు స్వాగతం పలికారు అనంతరం లక్షిట్పేట హాజీపూర్ మండలాల్లో రైతులతో కలిసి సంబరాలు జరుపుకున్న ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు మంచిర్యాల మీదుగా నస్పూర్ వరకు ర్యాలీగా వెళ్లారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేసి ప్రతిపక్షాలకు దిమ్మ తిరిగే జవాబు ఇచ్చిందని పాస్బుక్లు ఉన్న ప్రతి రైతుకు బ్యాంకులో రుణమాఫీ ఉంటుందని తెలిపారు ఒక చరిత్రాత్మకమైన రోజు చేస్తుందంటే ఈ రైతు రుణమాఫీ గురించి చాలా సందర్భాల్లో చాలా ప్రభుత్వాలు చాలా పార్టీలు చాలా విస్తృతంగా మాట్లాడి ఎన్ని రకాల మాట్లాడినా కూడా దేశం మొత్తం మీద రైతులకు రుణమాఫీ ఒకటేసారి చేసిన ఘనత 2008లో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు సోనియా గాంధీ నాయకత్వంలో భారతదేశంలో మొత్తం వ్యవసాయ రుణాలు కానీ వ్యవసాయ రుణాలు అన్నీ కూడా 70,000 కోట్లు ఒకటిసారి చేయడం జరిగింది మాఫీ చేయడం జరిగింది ఆ తర్వాత దాన్ని చూసి టీఆర్ఎస్ ప్రభుత్వ నాయకులు చెప్పినట్టు కేసీఆర్ గారు చెప్పి మాఫీ చేస్తామని 2 సార్లు ఎట్లా మాఫీ చేస్తే నేను అందరూ తెలుసు 4 ఇన్స్టాల్మెంట్ అని చెప్పిస్తే వడ్డీ అసలు వడ్డీకి జరిపిన పరిస్థితి తర్వాత 2వ సారి కూడా చెప్పినప్పుడు అదే పరిస్థితి ఇవాళ ఒక పక్క బీజేపీలో ఒక పక్క టీఆర్ఎస్ మాట్లాడుతున్నాను ఇవాళ రుణమాఫీ మీరు ఎంత ఫస్ట్ మీ జీవితాలు ఇప్పుడు చేసిందా మీ జీవితాలు మీకు కూడా సరిపోయి ప్రభుత్వం ఏం చేయలేదు మీరు మాట్లాడే అర్హత లేదు ఇవాళ ఇచ్చిన మాట చేసి చూపిస్తున్నాను మాట కట్టుబడి చేసింది ఇవాళ ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి మీరు బీజేపీలో టీఆర్ఎస్లో అయితే ఇంకా 30 సంవత్సరాల తర్వాత కూడా చేయకూడదు అయినా కూడా ఇన్ని రకాల ఇబ్బందులు చేసి ఖచ్చితంగా చరిత్రాత్మకంగా సాహసోపేతమైన దీని చేయకుండా సమయం లేదు వచ్చే ఎలక్షన్ల తెలంగాణ రాష్ట్రంలో కూడా దేశం మొత్తం మీద తెలంగాణ మోడల్ అనే ఒక కాన్సెప్ట్ ఖచ్చితంగా వస్తుంది ఎందుకంటే ఇంత పెద్ద ఇన్ని విపత్కర పరిస్థితులు రుణమాఫీ చేసి రైతులను ఆదుకున్న ఒక నమ్మకంతో ఒక ధైర్యంతో రైతులు నమ్ముకుంటే గ్రామీణ ప్రాంత కట్టుకునే ఒక నమ్మకంతో తప్పకుండా దీంతోపాటు ఏవైతే ఈ 100 రోజుల పని వాళ్ళకు కానీ లేకపోతే కౌలుదారుల సమస్య కానీ రైతు భరోసా కానీ ఖచ్చితంగా అన్నీ చెందడం జరుగుతుంది ఎందుకంటే ఉన్న పరిస్థితిని బట్టి ఒక 2 నెలలు అటు ప్రతి ఒక్కరికి ఎన్నికలటం మడిచాం ఆ మాట ప్రతి ఒక్కరు నెరవేర్చుకుంటాం దాంతోపాటు ఏదో ఇందిరామిల్ని వాళ్ళు కూడా దసరా ప్రోగ్రాం చేసి ప్రోగ్రాం ఇస్తారు ఈ 24 లోపల 24 డిసెంబర్ లోపల ఏదైతే కార్యక్రమం మాత్రం ప్రతి కార్యక్రమాన్ని లబ్ధిదారునికి పూర్తి 100 రూపాయలు లబ్ధిదారుని చేరే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీదే ఒక ప్రయత్నం చేస్తుంది ఆ ప్రయత్నంలో తప్పకుండా కలెక్టర్ గారిని వారి అధికారులు
గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వరదకు కొట్టుకుపోయిన కోటపల్లి మండల నక్కలపల్లి లోతువాగు వంతెనను చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అధికారులతో కలిసి పరిశీలించారు. వెంటనే వంతెన మరమ్మతులు చేపట్టి రాకపోకలను పునరుద్ధరించాలని R&B అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ భారీ వర్షాలకు తెగిన వంతెనకు మరమ్మతులు చేసి రాకపోకలను వెంటనే పునరుద్ధరించాలని అధికారులను ఆదేశించడం జరిగిందని, నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి కష్టాలు ఎదురైనా అండగా ఎళ్లవేళలా అందుబాటులో ఉంటానని, కావాలని బీజేపీ నాయకులు తనపై రాజకీయ కక్షతో బురద జల్లుతున్నారని తెలిపారు. బీజేపీ నాయకులకు చిత్తశుద్ది ఉంటే ఢిల్లీ వెళ్లి కేంద్రం నుండి గ్రామాల్లో రోడ్ల నిర్మాణాలకు అటవీ అనుమతులు తీసుకురావాలని పేర్కొన్నారు. చెన్నూరు నియోజకవర్గ అభివృద్ధి కోసమే ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రులతో మాట్లాడటం జరిగిందని, అంతేకాని మంత్రి పదవి కోసం కాదని అన్నారు. నియోజకవర్గ అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తానని ఆయన తెలిపారు. వర్షం పడడం వలన ఈదుల బంధంలో అక్కడ కల్వర్ట్ బ్రిడ్జ్ అయింది. ఇక్కడ నక్కలపల్లిలో కూడా ఈ కల్వర్ట్ బ్రిడ్జ్ రెండు కూడా ఫారెస్ట్ ఏరియాస్లో వస్తున్నాయి. ఫారెస్ట్ వాళ్ళు ఇంతకుముందు కూడా రివ్యూ మీటింగ్ పెట్టినప్పుడు మీరు పర్మిషన్ ఇవ్వండి, నిధులు ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా శాంక్షన్ చేయించినాము, నిధులు ఉన్నాయి, మీరు పని చేసుకుని ఇస్తే ఈ రోడ్లు అయిపోతాయి, వర్షాకాలం ముందు ఈ పనులు అయితే బాగుంటుందని చెప్పి మేము ఫారెస్ట్ అథారిటీస్తో మాట్లాడడం జరిగింది. ఫారెస్ట్ అథారిటీస్ ఏమంటున్నారంటే, సార్ మాకు కేంద్రం నుంచి ఆదేశాలు ఉన్నాయి, ఈ ఫారెస్ట్ యాక్ట్ ఏదైతే ఉందో సెక్షన్ 2 ఆఫ్ 1980 ఇంకా సెక్షన్ 3A ఆఫ్ 3B ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ ప్రకారంగా ఏ పని కూడా ఏ లోకల్ ఏజెన్సీ పని చేయొద్దు, వాళ్ళు పని చేస్తే వాళ్ళ పైన క్రిమినల్ యాక్షన్ తీసుకుంటాము, జైల్లో పెడతామని చెప్పి ఈ చట్టం ఎట్లా ఉంది, కేంద్రం నుంచి ఉన్న చట్టం, ఈ చట్టంని మార్చే అవసరం ఉంది. కానీ చాలా చోట్ల మనం చూస్తున్నాము రాజకీయం ఆడటానికి, కేవలము ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ఈ సమస్య ఎట్లా హల్ చేయాలి, దీని సమస్యని ఎట్లా ఎదుర్కోవాలి, ప్రజలకు ఎట్లా మనం సౌకర్యాలు కల్పించాలని చెప్పి ఆలోచన లేదు. కానీ ఎమ్మెల్యే పర్మిషన్ తీసుకురాలేదు. అసలు ఇది బీజేపీ నాయకుడు, మొన్న ఒక బీజేపీ నాయకుడు మాట్లాడితే ఆయనకు ఒక అలవాటు అయిపోయింది, ఏది ఉన్నా కానీ ఏదో ఒక రాజకీయం చేయాలని చెప్పి అలవాటు అయిపోయింది. ఇక్కడే తిరుగుతున్నా, మొత్తం చెన్నూరులోనే మొత్తం గ్రామాలు తిరిగి చెన్నూరులో ఏంది సమస్యలు ఉన్నాయని చెప్పి గ్రామాలు తిరగడం జరిగింది. అక్కడ తిరగడంలో నాకు కూడా ఒక అవగాహన వచ్చి నేను DMFT ఫండ్స్ పెట్టడం జరిగింది. కానీ బీజేపీ నాయకులేమో అరే మంత్రి పదవి కోసం తిరుగుతున్నాడని, నేను ఇప్పటివరకు ఢిల్లీకి పోలేదు, ఎవరిని కూడా నాకు మంత్రి పదవి ఇవ్వమని చెప్పి ఇప్పటివరకు అడగలేదు. ఇలాంటి అలిగేషన్స్ ఏదైతే వీళ్ళు పెడుతున్నారో వాళ్ళు అది పెట్టే బదులు, ఈ కాన్ఫరెన్స్ పెట్టే బదులు ఢిల్లీకి పోవాలి. నేను ఎట్లయితే మొన్న పోయి ఢిల్లీలో పోయి మాట్లాడి వచ్చినానో, మీరు ఈ వయలేషన్స్, పాత వయలేషన్స్లో ప్రాసిక్యూషన్ అంటే నడవదు, ఎవరు కూడా చెయ్యరు. ఎందుకంటే వాళ్ళు పని చేసిన పని కేవలం ప్రజల మంచి కోసం. ఇక్కడ ఫారెస్ట్ ఏరియాలో పెద్ద హౌసింగ్ కాలనీ ఉంది, ఇక్కడ హ్యాబిటేషన్, వాళ్ళకు రోడ్ ఉండాలి, వాళ్ళకి నీళ్ళ సౌకర్యం కల్పించే అవసరం ఉన్నది రాష్ట్ర ప్రభుత్వానికి. ప్రజలకు ఇబ్బందిలో పడినప్పుడు చట్టాలు ఏదైతే ఉన్నాయో దాన్ని అమెండ్ చేసుకొని ప్రజలకు ఉపయోగపడేలాగా ఈ యాక్ట్ తేవాలి. మేము కూడా ఆల్రెడీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి చెప్పడం జరిగింది, సహకరిస్తాము. కానీ మీరు ప్రజలు ఇబ్బందిలో ఉన్నప్పుడు ఇట్లా ఇప్పుడు మొత్తం విలేజ్ కట్ ఆఫ్ అయిపోయింది. ఇప్పుడే మా నాయకులు చెప్తున్నారు, ఇక్కడ సార్ ఇక్కడ 3 ఉన్నారు ప్రెగ్నెంట్, వాళ్ళు ఎప్పుడు గర్భం ఎప్పుడు డెలివరీ వస్తుందో తెలియదు, మీరు తొందరగా ఈ రోడ్డు చేయించమని చెప్పి వాళ్ళందరూ కూడా కోరడం జరిగింది. నేను R&Bతోని ఎస్టిమేట్ తీసుకున్నాను, ఈ ప్రత్యేకంగా ఈ నక్కలపల్లి బ్రిడ్జ్కి 13 లక్షల రూపాయలు ఉంటే నేను కలెక్టర్ గారితో మాట్లాడి ఈ DMFT ద్వారా ట్యూస్డే వరకు, మంగళవారం వరకు ఈ శాంక్షన్ ఇప్పించి త్వరలోనే DFOతో మాట్లాడమని చెప్పాను. మన R&B DE గారిని మాట్లాడి ఈ రోడ్ని మరమ్మతు చేయడానికి నిధులు ఉన్నాయి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్తోని కోఆర్డినేట్ చేసి ఈ రోడ్ కూడా తొందరగా రిపేర్ చేయమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఒకటే ఒక కోరిక,
బీజేపీ నాయకులకు అందరికీ కూడా ఢిల్లీలో కూర్చొని ఈ యాక్ట్ని అమెండ్ చేయండి. ఎందుకంటే ఈ యాక్ట్ ప్రకారంగా మన చెన్నూరు నియోజకవర్గంలో ఏదైతే చాలా మటుకి ఫారెస్ట్ ఏరియా ఉంది, ఎక్కడ కూడా ఇక్కడ మన ఈ నక్కలపల్లిలో ఈ పరిస్థితి, ఏదుల బంధంలో ఆ పరిస్థితి, మన రాజారాం గ్రామంలో ఇంకో పరిస్థితి, చాలా చోట్ల కూడా ఇదే పరిస్థితి ఉంది. మొన్న కూడా ఆస్నాథ్లో రైతులు ఎవరైతే 30 సంవత్సరాల నుంచి పోడు భూములు వాళ్ళు కాస్తు చేసుకుంటున్నారో వారికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎవరైతే 30 సంవత్సరాల నుంచి కాస్తు చేసుకున్నారో వాళ్ళకి పట్టాలు ఉన్నాయో వారిని ఎవరిని కూడా డిస్టర్బ్ చేయొద్దు, మీరు కొత్త ఎంకరేజ్మెంట్ వస్తేనే మీరు చర్యలు తీసుకోవచ్చు అని చెప్పి అప్పుడు డిఎఫ్ఓ గారికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రజలందరినీ కూడా ఏదైతే కోరుకుంటున్నామో డిఎఫ్ఓ అఫీషియల్స్ కూడా మీరు ప్రజలు ఏదైతే ఇన్ని సంవత్సరాల నుంచి మంచిర్యాల పట్టణంలోని హమాలివాడలో గల రజకుల శ్రీ మడేలేశ్వర స్వామి ఆలయంలో శనివారం బోనాల పండుగ నిర్వహించనున్నట్లు, ఈ కార్యక్రమంలో రజకులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని రజక సంఘం పట్టణ అధ్యక్షులు పారిపల్లి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి కొత్తకొండ పోషం తెలిపారు. శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రతి ఏడాది మాదిరిగానే ఈ సంవత్సరం కూడా రజకుల కులదైవం మడేలేశ్వర స్వామికి రజకులు పెద్ద ఎత్తున బోనాలు సమర్పించి మొక్కులు చెల్లిస్తారని, పట్టణంలోని 36 వార్డుల్లో ఉన్న రజక మహిళలు బోనాలకు తరలి రావాలని కోరారు. ఈ కార్యక్రమానికి మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు, డీసీసీ అధ్యక్షురాలు సురేఖ, మున్సిపల్ చైర్మన్ ఉప్పలయ్య, వైస్ చైర్మన్ సల్లా మహేష్, ప్రజాప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు. రజకులంతా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో సంఘం కోశాధికారి నస్పూరి పోషం, ఉపాధ్యక్షులు ధర్మయ్య, నల్లూరి మల్లయ్య, సలహాదారు నేరెళ్ల రమేష్, వార్డు డైరెక్టర్లు కృష్ణ, ఏదుల శేఖర్, శ్రీనివాస్, మాజీ అధ్యక్షులు మైలారం శ్రీనివాస్, నస్పూరి సతీష్ తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల రజక సంఘం శనివారం 11 గంటలకు జరపబోయే బోనాల జాతరకు మంచిర్యాలలోని రజక మహిళా సోదరులందరూ తప్పక హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంచిర్యాల రజక సంఘం నుండి కోరడం జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథిగా మన ఎమ్మెల్యే గారు, సురేఖమ్మ గారు మరియు చైర్మన్, వైస్ చైర్మన్ అందరూ హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని మేము కోరుకుంటున్నాం. ఈరోజు మంచిర్యాల పట్టణంలో మంచిర్యాల రజక సంఘం వెలుగు నుండి మరి మంచిర్యాల మడేలయ్య బోనాల జాతర జరుపుకోవడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో ఈ బోనాల జాతర జరుపుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మరి మహిళలందరూ ఇంటింటికి బోనాలు తీసుకొని మరి విశ్వనాథ ఆలయంకు 11 గంటలకు చేరుకోవాలి. అదేవిధంగా మరి మంచిర్యాల పట్టణంలో డైరెక్టర్స్ అందరూ, మా రజక డైరెక్టర్ అందరూ కలిసి మరి పెద్ద ఎత్తున మహిళలను జమ చేసుకొని బోనాలను తీసుకొని మరి విశ్వనాథ ఆలయంకు చేరుకోవాలని కోరుకుంటూ, అదేవిధంగా మరి మంచిర్యాల పట్టణంలో మరి ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు గారు, సురేఖమ్మ గారు, చైర్మన్ ఉపాధ్యాయ గారు, వైస్ చైర్మన్ మహేష్ గారు, మరి కౌన్సిల్ సభ్యులందరూ కలిసి హాజరవుతున్నారు. అదేవిధంగా ప్రతి ఒక్క కులాస్తులందరూ కలిసి మా రజకులకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. మరి మీడియా మిత్రులు కూడా మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. అదేవిధంగా మరి ఇక్కడ శనివారం 20 తారీఖు రోజు మరి అన్నదానం కార్యక్రమం కూడా పెట్టడం జరుగుతుంది బోనాల రోజు. దానికి పెద్ద ఎత్తున మరి మహిళలందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. పట్టణ రజక సంఘం మంచిర్యాల ఆధ్వర్యంలో శనివారం రోజు చేపట్టబోయే రజక బోనాల జాతర శ్రీ మడేలేశ్వర స్వామికి ప్రతి ఏడాది నిర్వహించే విధంగానే ఈ ఏడాది కూడా అంగరంగ వైభవంగా రజక మహిళలందరూ కలిసి ఇంటింటా బోనాలతోటి మొక్కులు చెల్లించుకుంటారు. ఈ బోనాల జాతరకు గౌరవ ఎమ్మెల్యే కొకిరాల ప్రేమ్సాగర్రావు గారు, డీసీసీ అధ్యక్షురాలు సురేఖమ్మ గారు, అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ ఉప్పలయ్య గారు, వైస్ చైర్మన్ సల్ల మహేష్ గారు, మా మడేలేశ్వర ఆలయ దాత గుడి నిర్మాణ దాత నల్లశంకర్ గారు, వీళ్ళందరూ కూడా హాజరవుతున్నందున ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుచున్నాం. రాష్ట్రంలో బీసీలకు జనాభా ప్రతిపాదికన రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఈ రోజు పోరుబాట కార్యక్రమాన్ని చేపట్టారు. శుక్రవారం మంచిర్యాల పట్టణం ఐబీ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అక్కడి నుంచి లక్షట్పేట వరకు పోరుబాట కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ బీసీ సంఘ నాయకులు మాట్లాడారు. ఈ సందర్భంగా బీసీ సంఘం అధ్యక్షులు గుమ్మల శ్రీనివాస్, సంఘం నాయకులు కర్రెలచ్చన మాట్లాడుతూ గత 30-40 సంవత్సరాలుగా దేశంలో ఏ పార్టీ
అధికారంలో ఉన్నప్పటికీ బీసీలకు జనాభా పరంగా న్యాయం జరగలేదని, ప్రభుత్వాలు ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చినప్పటికీ బీసీల డిమాండ్లను ఇంతవరకు పరిష్కరించలేదని తెలిపారు. బీసీలకు రాజకీయ ఉద్యోగ రంగాల్లో 50% రిజర్వేషన్ కల్పించాలని, బీసీ కార్పొరేషన్లకు 2,000 కోట్లను మంజూరు చేయాలని, ప్రభుత్వంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లను ఖరారు చేసి బీసీలకు 50% సీట్లను రిజర్వ్ చేసిన తర్వాతే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. బీసీల డిమాండ్లను పరిష్కరించకుంటే భవిష్యత్తులో ఉద్యమాలు తీవ్రతరం చేస్తామని, సమస్యలు పరిష్కరించబడేంత వరకు బీసీ కుల సంఘాలు ఐక్యంగా పోరాటాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ ఊరుబాట కార్యక్రమంలో బీసీ సంఘాల ఐక్య పోరాట సమితి నాయకులు, సభ్యులు, బీసీ కులాల వారు తదితరులు పాల్గొన్నారు. న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తూ జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఈరోజు పోరుబాట కార్యక్రమాన్ని మంచిర్యాల ఐబీ నుంచి లక్షేట్పేట వరకు నిర్వహిస్తూ ఉన్నాం. మరి దేశంలో, ఈ రాష్ట్రంలో గత 40 సంవత్సరాలుగా బీసీల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని చెప్పి ఉద్యమాలు చేస్తున్నప్పటికీ మరి దేశాన్ని అత్యధిక సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ కావచ్చు, ఇప్పుడు అధికారంలో ఉన్న బీజేపీ కావచ్చు, బీసీల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించడంలో పూర్తిగా మొండి వైఖరి, నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తూ ఉన్నది. మరి ఇప్పటికైనా బీసీలకు రావాల్సినటువంటి ప్రజాస్వామ్య వాటా ఇవ్వాలని చెప్పి అటు కేంద్రంలోని బీజేపీని, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మా డిమాండ్స్ పార్లమెంట్లో బీసీ రిజర్వేషన్ బిల్లు పెట్టి చట్టసభలో బీసీలకు 50% రిజర్వేషన్ కల్పించాలని చెప్పి, ఈ రాష్ట్రంలో స్థానిక సంస్థల బీసీ రిజర్వేషన్లు 50% పెంచి వాటిని ఏబీసీడీ గ్రూపులుగా వర్గీకరించాలని చెప్పి, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టంలాగే బీసీల సామాజిక రక్షణ భద్రతకై బీసీ యాక్ట్ ఏర్పాటు చేయాలని చెప్పి, బీసీలో రోస్టర్ విధానం అమలు చేసి ఎస్సీ ఎస్టీ లాగే బ్యాక్లాగ్ పోస్టులు బీసీ వర్గాలకు వర్తింపజేయాలని చెప్పి, ఇటు కేంద్రంలో, రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి, ఈ రాష్ట్రంలో నామినేటెడ్ పదవుల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం చేయాలని చెప్పి, జనాభా ప్రాతిపదికన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్ కేటాయించాలని చెప్పి, బీసీలకు విధించిన క్రిమిలేయర్ విధానం ఎత్తివేయాలని చెప్పి, కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని చెప్పి, కొత్తగా ఏర్పాటు చేసిన బీసీ కార్పొరేషన్లకు చట్టబద్ధత కల్పించి ఒక్కొక్క కార్పొరేషన్కు 2,000 కోట్ల నిధులు విడుదల చేయాలని చెప్పి, అవుట్సోర్సింగ్ ఉద్యోగాల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి, ఇట్లా అనేక సంవత్సరాలుగా ఈ డిమాండ్ల మీద ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఉద్యమాలు చేస్తున్నప్పటికీ మరి మా న్యాయమైన డిమాండ్ను పరిష్కరించడంలో మరి ప్రభుత్వాలు పూర్తిగా నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తూ ఉన్నాయి. ఇప్పటికైనా బీసీలకు రావాల్సినటువంటి మా జనాభా ఎంతో, మా వాటా అంతా ఇటు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, అటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, మా వాటా ఇవ్వాలని చెప్పి 2 ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో బీసీలుగా, బీసీ సంఘాలుగా రాబోయే రోజుల్లో ఉద్యమాలు చేసి మా హక్కులు సాధించుకునే దిశగా రాబోయే రోజులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మెడలు వంచేటువంటి ఉద్యమాలు చేసి మా జనాభాతో మా వాటా అంతా సాధించుకునే దిశగా రాబోయే రోజుల్లో మా ఉద్యమాలు ఉంటాయని చెప్పి ఈ 2 ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తాను, డిమాండ్ కూడా చేస్తాం. జాతీయ బీసీ సంఘం తరఫున 2 రోజులు పాదయాత్ర నిర్వహించడం జరుగుతుంది. ఇవాళ మంచిర్యాల నుండి హాజీపూర్ వరకు, రేపు మళ్ళా పొద్దున్నే హాజీపూర్ నుండి లక్షట్పేట వరకు నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు కావస్తూ ఉన్నది. మరి ఇప్పటి వరకు 10% ఉన్న అగ్రవర్ణాలు 90% అన్ని పదవులలో కొనసాగుతూ ఉంటే 57% ఉన్న బీసీలు ఇవాళ 10-15% మరి ఉద్యోగాలలో కానీ, రాజకీయంగా కానీ, వ్యాపార పరంగా కానీ అన్ని రంగాలలో కూడా అనగదొక్కి ఇవాళ అగ్రవర్ణాలు రాజ్యం వెళ్తూ ఉంటే మరి ప్రభుత్వాలు ఏం చేస్తూ ఉన్నాయో మరి అర్థం కావటం లేదు. బీసీ గణ మరి వెంటనే దాన్ని లెక్కలు తీసి
మాకు మరి బీసీలు ఎంతమంది ఉన్నారో రాష్ట్ర ప్రభుత్వం లెవెల్లో కానీ కేంద్ర ప్రభుత్వం లెవెల్లో కానీ రాజకీయ రిజర్వేషన్లు పెట్టాలి. గతంలో 1935 ఈస్ట్ ఇండియా యాక్ట్లో కూడా ఆనాడు 25% రాజకీయ రిజర్వేషన్లు కూడా ఆ చట్టంలో ఉండే. కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత బీసీల తరఫున పోరాడే వాళ్ళు లేక ఆనాడు మనకున్న 25% ఈస్ట్ ఇండియా కంపెనీ ఇచ్చిన 25% కోల్పోయినాం. ఆనాడు అంబేద్కర్ గారు మరి ఎంతో శ్రద్ధ వహించి పోరాటం చేసి ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ కాపాడింది. కానీ మన బీసీకి ఉన్న 25% రాజకీయ రిజర్వేషన్లు కోల్పోవడం జరిగింది. మరి ఈనాటికైనా అటు కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, ఇవాళ బీసీలకు మరి ఎటువంటి అవకాశాలు లేవు. అటు మరి రాజకీయం కానీ ఇటు ప్రభుత్వ ఉద్యోగాలలో కానీ ఇవాళ రోస్టర్ సిస్టంలో మరి ఎస్సీలకున్న రిజర్వేషన్ లాగానే బీసీలకు కూడా ఈ పోయిన రిజర్వేషన్ మళ్ళీ కల్పించి మరి వెంటనే మా అందరికీ న్యాయం చేయాలని కోరుతూ ఆదిలాబాద్ జిల్లా సహకార బ్యాంకులో తిరిగి క్రాప్ లోన్ పొందడానికి రైతులు సరైన పత్రాలతో రావాలని ఆ సంస్థ చైర్మన్ చుంచు శ్రీనివాస్ తెలిపారు. తిరియాని మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో శుక్రవారం రోజున విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రైతాంగానికి రుణమాఫీ చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామని పేర్కొన్నారు. జిల్లా సహకార బ్యాంకులో 197 మందికి జరిగిందని, ఈ రైతులు తిరిగి రుణాలను పొందాలనుకుంటే సోమవారం నుంచి తమ సిబ్బంది కార్యాలయంలో అందుబాటులో ఉంటారని తెలిపారు. లోను పొందాలనుకునే రైతులు 1B ఫామ్తో పాటు పట్టా బుక్ జిరాక్స్, బ్యాంకు పాస్బుక్ జిరాక్స్, పాన్ కార్డు, ఆధార్ కార్డు జిరాక్స్లతో రావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో PICS వైస్ చైర్మన్ చుంచు శ్రీనివాస్, సిబ్బంది బోజీరావు, పవన్, రైతులు తదితరులు పాల్గొన్నారు. తిరియాని మా సొసైటీలో సుమారుగా రైతులు 197 మందికి రుణమాఫీ వచ్చింది. ఆ 197 మంది రైతులు యథాతథంగా వారికంటే మా దగ్గర క్రాప్ లోన్ ఉన్నది, ఇప్పుడు మళ్ళీ వారికి యథాతథంగా క్రాప్ లోన్ ఇస్తాం కాబట్టి వాళ్ళు అంటే పట్టా పాస్బుక్ జిరాక్స్ 1B, ఒక ఫోటో, ఆధార్ కార్డు, పాన్ కార్డు, అంటే SB బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ తీసుకొని అంటే మా సిబ్బంది ఇక్కడ సోమవారం నుండి తీసుకుంటారు. కావున రైతులు దీని అందరూ సద్వినియోగం చేసుకొని ఈ 197 మంది రైతుల పేర్లు లిస్టు కూడా పెడతాము. ఈ లిస్టులో ఉన్న రైతులు ప్రతి ఒక్కరూ అంటే వచ్చి మళ్ళీ యథాతథంగా క్రాప్ లోన్ కొత్త క్రాప్ లోన్ మళ్ళీ ఇస్తాం కాబట్టి తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. మంచిర్యాల జిల్లాలో గత 2 రోజులుగా కురుస్తున్న వర్షానికి వరదలు బీభత్సం సృష్టించాయి. కోటపల్లి మండలం లింగనపేట అటవీ ప్రాంతం తుతుంగ వాగు సమీపాన వరదకు రోడ్డు కొట్టుకుపోవడం జరిగింది. 15 గ్రామాల రాకపోకలు నిలిచిపోయాయి మరియు పంట పొలాలు నీట మునిగాయి. మరోవైపు నక్కలపల్లి తాత్కాలిక వంతెన కొట్టుకుపోవడంతో 3 గ్రామాలకు రాకపోకలు పూర్తి స్థాయిలో నిలిచిపోయాయి. రాష్ట్రంలో ముత్తరాశి తెలుగోళ్లు అభయహస్తంలో పేర్కొన్న హామీ ప్రకారం జీవో 15 ప్రకారం ముదిరాజు కులాన్ని బీసీడీ నుంచి బీసీఏలోకి పునరుద్ధరణ చేసి తక్షణమే బీసీఏలోకి మార్చాలని ముదిరాజు కుల సంఘాలు చెన్నూరు తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కుల సంఘాల నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో జనాభాలో ఎక్కువ సంఖ్య కలిగిన బీసీలలో ముదిరాజులు 13 నుంచి 14% ఉన్నారని సర్వేలో పేర్కొనడం జరిగిందన్నారు. ముదిరాజు కులస్తులు కులవృత్తులపైనే ఆధారపడి పేదరికంలో దుర్భర పరిస్థితుల్లో ఉన్నారని, సమాజంలో ఆర్థిక రాజకీయ రంగాల్లో సమాన ప్రతిపత్తి కలిగించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం 2023లో ఇచ్చిన అభయహస్తం ప్రకారం ముదిరాజు కులాన్ని బీసీఏలో చేర్చాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముదిరాజు కుల సంఘాల నాయకులు, కులస్తులు పాల్గొన్నారు. తెలంగాణ ముద్రా సభ ఆధ్వర్యం లోపల మరి గతంలో 30 సంవత్సరాల నుంచి అనేక ఉద్యమాలు, అనేక పోరాటాలు మా పెద్దలు ఏదైతే మా ఈటల రాజేందర్ గారు, మా కాసాని కాళేశ్వరరావు గారు, అదేవిధంగా మా బండ ప్రకాష్ అన్న గారు, మొన్న ముక్తల్ ఎమ్మెల్యే వాకాడి శ్రీహరి గారు, వీరందరూ కూడా మరి ఈ బీసీఏలో మరి మా ముదిరాజులు కలపాలని చెప్పేసి బీసీడీలో ఉన్నటువంటి మా ముదిరాజుల్ని బీసీఏ కలపాలని చెప్పేసి అని అనేక ఉద్యమాలు, అనేక పోరాటాలు మరి వాళ్ళు చేయడం జరిగింది. గతంలో మరి 2009లో అప్పటి ఏదైతే మన దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి మరి మా ముఖ్యమంత్రి ఉన్న సందర్భం లోపల మాకు ముదిరాజులని తెనుగోళ్ళని
బీసీడీ నుంచి బీసీఏకి మరి చేసిన ఘనత వారు దక్కింది. కానీ వారు చేసినాక ఒక నెల 2 నెలల లోపలనే అంటే మాకు బీసీఏ ఇచ్చిన ముద్రాలు ఇచ్చిన దాన్ని గిట్టని వాళ్ళు కొందరు మరి కోర్టులను ఆశ్రయించి కోర్టుల ద్వారా మరి దీన్ని ఇచ్చిన దాన్ని రద్దు చేయడం జరిగింది. దాని తర్వాత గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా అనేక సందర్భాల లోపల మరి మా బండ ప్రకాష్ అన్న కానీ, ఈటల రాజేంద్ర అన్న కానీ, కాసాని గాయేశ్వర్ అన్న కానీ మరి ఈ కోర్టు ద్వారా సుప్రీంకోర్టుకు వెళ్ళిన సందర్భం లోపల కూడా ఏదైతే బీసీ కమిషనర్కు నివేదిక ఇచ్చిందో మీ దగ్గర తెలంగాణ రాష్ట్రంలో కుటుంబ సమగ్ర సర్వే జరిగింది. దాని ఆధారంగా మరి ముద్రాల స్థితిగతుల మీద విశ్లేషించి వాటి యొక్క రిపోర్టు అందించినట్టయితే బీసీ కమిషనర్ రిపోర్టు మరి కోర్టుకు అప్పచెప్తే మరి మా సమస్య పరిష్కారం అయితే అనుకున్న సందర్భం లోపల మరి 10 కాలం అంతా గడిచిపోయింది. దాంతో ఇవాళ మన రాష్ట్రం లోపల మరి మొన్న అధికారంలో రావడానికి కాంగ్రెస్ పార్టీ మరి ఏదైతే మన రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్ష హోదాలో మరి అనేక సందర్భాల లోపల మీటింగ్లలో కానీ టీవీ చర్చా వేదికలలో కానీ అన్ని విషయాల్లో అన్నిట్లలో మరి మా ముద్రాల తరఫున మరి ముద్రాలు రాష్ట్రం లోపల దాదాపుగా 15% ఉన్నటువంటి అన్ని బీసీ కులాల లోపల 15% ఉన్నటువంటి ముద్రాలని మరి మీకు న్యాయమైన డిమాండ్ మిమ్మల్ని బీసీఏలో చేర్చడానికి నా వంతుగా మా కాంగ్రెస్ పార్టీ పరంగా నేను పీసీ అధ్యక్షుడు హోదా లోపల మరి మాట ఇస్తానా. మీకు ఆల్రెడీ ఏదైతే మీకు సుప్రీంకోర్టులో ఏదైతే మీకు పెండింగ్ ఉన్నదో ఆ సుప్రీంకోర్టులో మరి పెద్ద లాయర్లతో మాట్లాడడానికి వాటి ఖర్చులు కూడా మేమే భరిస్తాం. అవసరం అనుకుంటే ఒక లాయర్ల ఫీజులు కట్టి మీ తరఫున కొట్లాడతామని చెప్పేసి గౌరవ మన ముఖ్యమంత్రి ఇప్పుడు ఉన్నటువంటి అప్పటి పీసీ అధ్యక్షులు ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి చాలా సందర్భాల్లో మాట్లాడడం జరిగింది. మొన్నటి కూడా నెల రోజుల కింద జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల లోపల మెదక్ పార్లమెంట్ ఎన్నికల లోపల బహిరంగ సభలో కూడా మరి మాట ఇవ్వడం జరిగింది. ఏదైతే మీ ముదిరాజులకు మరి బీసీఏ ఏదైతే ఉన్నదో మేము తీసుకొచ్చి ఇస్తాము. అది మా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టినాం. అభయస్థం పథకం లోపల కూడా మరి పొందుపరిచినాం. అదేవిధంగా మా కాంగ్రెస్ మేనిఫెస్టోలో మీకు బీసీఏకి ఇస్తామని చెప్పేసి మరి మేము చెప్పడం జరిగింది. దానికి అనుకూలంగా ఇస్తామని చెప్పేసి వారు అన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారికి మా ముదిరాజు కులస్తులందరి తరఫున మరి కోరుకున్నది ఒకటే, గతంలో మరి కోర్టులో ఉన్నప్పుడు అది మీ పరిధి కాకుండా ఉండే, కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి కోర్టు నివేదిక పంపించింది. మీ రాష్ట్ర పరిధిలో ఉన్న సమస్యని రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలి, దానికి మీ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా అభ్యంతరం లేదని చెప్పేసి కోర్టు కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా ముదిరాజుల మరి ఏదైతే స్థితిగతులు కానీ ఇప్పుడు మాకు ఉన్నటువంటి పనులలో కానీ ఇవాళ చేపలు పట్టబోదామంటే చేపల కాడ మాకు కాంపిటీషన్ జరిగింది, పండ్లు కూరగాయల కాడ కూడా మాకు కాంపిటీషన్ అయింది. ఇప్పుడు తెలుగులకు వృత్తి లేకుండా పోయే పరిస్థితి ఉంది, ప్రమాదంలో ఉన్నది. కాబట్టి మీరు మా అందరూ దయదలిచి మరి వాళ్ళు మాకు బీసీఏ ఇచ్చినట్టయితే మా పిల్లలు మరి విద్యార్థులు చదువుకున్నట్టయితే ఉద్యోగ రంగాల లోపల మరి రిజర్వేషన్ పరంగా మంచి ఒక రైతు అభ్యున్నతి కాంగ్రెస్ పార్టీ ధ్యేయమని ఆదిలాబాద్ పార్లమెంటు నాయకురాలు ఆత్రం సుగుణ అన్నారు. ప్రజా పాలనలో రైతు రుణమాఫీ చేశామని మాట ఇచ్చి నిలబెట్టుకున్నామని పేర్కొన్నారు. కొమరంభీం జిల్లా తిర్యాని మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతులు సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంటు నాయకురాలు ఆత్రం సుగుణక్క, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు విశ్వప్రసాద్ రావు, జిల్లా నాయకులు జువ్వాజీ అనిల్ గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరై మండల కేంద్రం నుంచి ఇరకపల్లి, గంభీరావుపేట, విజయనగరం, గోయిగాం, అమీన్గూడ, కొయితెల్లాండి వరకు జరిగిన బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. కొమరంభీం చౌరస్తాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం సుగుణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రైతులకు రుణమాఫీ కార్యక్రమాన్ని గురువారం ముఖ్యమంత్రి చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభించారన్నారని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ రుణమాఫీ అమలు చేయడం జరిగిందని, తొలి విడతగా ₹1,00,000 లోపు రైతుల రుణమాఫీ చేయడం జరిగిందని పేర్కొన్నారు. వర్షాకాలంలో వాగు ఉద్రిక్తత ఎక్కువగా ఉంటుందని, దాటడం కష్టంగా ఉందని, వాగుపై వంతెన నిర్మించాలని గ్రామస్తులు తమ దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. త్వరలోనే మండలంలోని పలు రోడ్లు, బ్రిడ్జీలు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు చిత్తారి సాగర్, కిసాన్ సెల్ మండల అధ్యక్షులు మేడిశెట్టి శంకర్, ఎస్సీసెల్ మండల అధ్యక్షులు పడగల అమర్, యూత్ అధ్యక్షులు, యూత్ ఉపాధ్యక్షులు తదితరులు కాంగ్రెస్ పార్టీ నాయకులు, రైతులు పాల్గొన్నారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం మొత్తం నిన్న ఉదయం నుంచి ఏ ప్రాంతానికి పోయినా, ఏ పల్లెకి పోయినా, ఏ వాడకి పోయినా కూడా మొత్తం పండుగ వాతావరణం కనిపిస్తూ ఉంది. ఆ పండుగ వాతావరణంలో మేము భాగస్వామ్యం కావడానికి తిర్యాని మండలానికి రావడం జరిగింది. ప్రధానంగా రైతాంగం ముఖంలో ఇవాళ వర్షాలు పడడం ఒకైతే రైతాంగాన్ని మొత్తం రుణముక్తి చేసినటువంటి ఘనత ఇవాళ మా రాష్ట్ర ప్రభుత్వానికి రేవంత్ అన్న గారికి దక్కుతుంది. 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పని మేము గత సంవత్సరం
మే నెలలో హామీ ఇచ్చినప్పుడు అంటే మే 6, 2022 నాడు అతిపెద్ద బహిరంగ సభలో రైతు డిక్లరేషన్ పెట్టుకొని మేము ఆ రోజు అయితే చెప్పినామో ఆ రోజు ఈ దేశంలో ఉన్నటువంటి ఆర్థికవేత్తలు కావచ్చు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా అమలు కాని హామీలు ఇచ్చి దొంగదారిన రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని ఇటువంటి దొంగ హామీలు ఇస్తున్నది. ఇవి అమలు కాని హామీలు అని చెప్పని మాట్లాడిన వాళ్లకు చెంపపెట్టులాగా ఇవాళ ప్రభుత్వం ఒకే దఫాలో రుణమాఫీ చేయడం ద్వారా ఇవాళ కాంగ్రెస్ పార్టీ అంటేనే ఇచ్చిన మాట నిలబెట్టుకునేటువంటిది రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట నిలబెట్టుకునే మనిషి అనే విషయం తెలియడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇవాళ మీకు కొమరంభీం జిల్లాలో దాదాపుగా 22,000 మంది పైసలకు లబ్ధిదారులకు దాదాపుగా 1,27,00,000 రూపాయల లబ్ధి జరిగింది. ఇవాళ మీ ద్వారా ఈ ప్రాంత రైతాంగానికి ఒక చిన్న విజ్ఞప్తి కూడా చేస్తూ ఉన్నాం. ఎక్కడెక్కడైనా చిన్న టెక్నికల్ ప్రాబ్లమ్స్తో ఎక్కడైనా ఆగిపోయి ఉంటే మిగతా వాళ్ళందరికీ కూడా మా దృష్టి పట్టుకరండి. తప్పకుండా మిగతా వాళ్ళకి ఇక్కడ మిగిలిపోయిన వాళ్ళకందరూ కూడా రుణమాఫీ జరిగే విధంగా మేము ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నాం. ఇవాళ మళ్ళీ 30 తారీఖు లోపల 1,50,000 రూపాయలకు సంబంధించినటువంటి లబ్ధి జరగబోతూ ఉంది. ఆగస్టు మాసాంతానికి చివరగా 2,00,000 రూపాయల వరకు ఎవరైతే రుణమాఫీ చేసుకుంటున్నారో వాళ్ళకు కూడా మొత్తం గౌరవనీయులు సోనియమ్మ గారికి, అదేవిధంగా గౌరవనీయులు రాహుల్ గాంధీ గారికి, గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వైవులు గారికి, తిరియాని ఆసిఫాబాద్ నియోజకవర్గం డిసిసి విశ్వప్రసాద్ అన్న గారికి, అదేవిధంగా అనిలన్న గారికి, సాగర్ అన్న గారికి, నా కాంగ్రెస్ కుటుంబానికి అందరికీ కూడా ఈ యొక్క సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు నిన్నటి నుంచి కూడా మేము రైతు రుణమాఫీ సంబరాలు జరుపుకుంటున్నాం. నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వము, కాంగ్రెస్ పార్టీ గతంలో కూడా చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ యొక్క లక్ష్యం కూడా అదే. దేశంలో రైతు ఉంటేనే ఈ దేశం బాగుపడుతుంది, ఈ దేశానికి రైతే వెన్నెముక్క లాంటి వాడు. కాబట్టి రైతు లేకపోతే దేశమే లేదు. అసలు రైతు ఎప్పుడు నిత్యం ప్రతి ఒక్క వ్యక్తికి అంటే ఈ దేశంలో ఎన్నైతే జీవులు ఉన్నాయో, ప్రపంచంలో ఎన్ని జీవులు అయితే ఉన్నాయో అన్ని జీవులకు కూడా తిండి పెట్టేటువంటి వ్యక్తి రైతు. అలాంటి రైతును కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందనేసి మరి అప్పుడే నిర్ణయం తీసుకొని మరి దానికి వెనుకాడుకు వేయకుండా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వర్యులు తను ఏదైతే అనుకుంటారో మాట జిజ్ అంటే జిజ్జు, ఆ చెప్పిన మాట అసలు తప్పడమే లేదు. అసలు కాంగ్రెస్ పార్టీ యొక్క లక్ష్యం ఒకటే, అన్న మాట తప్పకుండా నిలబెట్టుకోవడానికి. అందరు చాలా హరీష్ రావు గారు ఒక సందర్భంలో అన్నారన్నమాట, ఆ 2 లక్షల రుణమాఫీ అంటే ఆశమాషి విషయం కాదు, ఉట్టిగా అబద్ధాలు ఆడడానికి ఎందుకు ఓట్లాడుకోవడానికి 2 లక్షల రుణమాఫీ అంటున్నారు అనేసి, ఒకవేళ ఇవ్వకపోతే రాజీనామా చేస్తారా అనేసి అనడం అనేది జరిగింది. ఇప్పుడు మేము అడుగుతున్నాం, హరీష్ రావు గారు మీరు రాజీనామా చేయవలసి ఉంది. ఎందుకంటే మేము ఇచ్చిన మాట తప్పకుండా అసలు దేశంలోనే ఒక హిస్టరీ, ఒక చరిత్ర 2 లక్షల రుణమాఫీ అంటే అంతా ఒక ఈ తెలంగాణ రాష్ట్రంలో రైతులందరూ కూడా గౌరవంగా బతకాలి. ఆ రైతు ఇంటికి అప్పుల వాళ్ళు ఎవరు రాకూడదు, రైతు చాలా సంతోషంగా హ్యాపీగా ఉండాలి అని ఒక ఉద్దేశంతో, ఒక మంచి ఉద్దేశంతో మరి 2 లక్షల రుణమాఫీ, ఏకకాలంగా 2 లక్షల రుణమాఫీని ఏర్పాటు చేయడం జరిగింది మా కాంగ్రెస్ ప్రభుత్వం. తప్పకుండా రైతులను ఆదుకునేటువంటి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుంది. ఎవరికైనా ఇక్కడ మేము అధికారులకు కూడా తెలియజేస్తున్నాం, ఎందుకంటే రైతులు ఏ ఆఫీస్కి వెళ్ళినా. మాదిగ శక్తి మంచిర్యాల జిల్లా అధ్యక్షులు నాగుల కిరణ్ బాబు ఆధ్వర్యంలో రామకృష్ణాపూర్లోని సిహెచ్పి అంబేద్కర్ విగ్రహం వద్ద మాదిగ శక్తి పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అధ్యక్షుడు కిరణ్ మాట్లాడుతూ మాదిగలకు జరుగుతున్న అన్యాయం, అణిచివేత గురించి మాదిగ శక్తి ఆధ్వర్యంలో 21వ తారీఖు చెలో పెద్దపల్లి మహాసభను నిర్వహించడం జరుగుతుందని, దీనికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రులు మోత్కుపల్లి నరసింహులు, హైకోర్టు న్యాయవాది శరత్ కుమార్, తెలంగాణ సీనియర్ జర్నలిస్టు విఠల్ తదితరులు విచ్చేయనున్నారని తెలిపారు. మాదిగ కుటుంబ సభ్యులకు మంచిర్యాల జిల్లా అధ్యక్షులు కిరణ్ బాబు మాట్లాడుతూ అందరూ ఈ మహాసభకు విచ్చేసి సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వెల్లి సురేష్, అనిల్ బాబు, శ్రీను, గట్టు సురేష్ స్వామి, అంతడుపుల నాగరాజు, రాజ్ కుమార్, గజ్జి స్వామి, మాతంగి శ్రీకాంత్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. నేను కిరణ్ బాబు మాదిగా మాదిగలో జరుగుతున్న అన్యాయము, అణచివేత గురించి 21వ తారీఖు మాదిగ శక్తి ఆధ్వర్యంలో చెలో పెద్దపల్లి మహాసభను నిర్వహించడం జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రివర్యులు
మోతుకుపల్లి నరసింహులు గారు మరియు హైకోర్టు న్యాయవాది శరత్ కుమార్ గారు మరియు సీనియర్ జర్నలిస్ట్ తెలంగాణ సీనియర్ జర్నలిస్ట్ విఠల్ గారు తదితరులు ఇచ్చేయనున్నారు. మాదిగ కుటుంబ సభ్యులందరినీ కోరుకునేది ఒకటే, ఈ మహాసభకు విచ్చేసి మాదిగలు జరుగుతున్న అన్యాయం గురించి ఈ సభను విజయవంతం చేయగలరా మాదిగ శక్తి మంచిర్యాల జిల్లా అధ్యక్షునిగా మీ అందరినీ కోరుకుంటున్నాను. జై మాదిగ, జై మాదిగ, జై మాదిగ, జై మాదిగ. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. రాష్ట్ర ప్రభుత్వ రుణమాఫీ ప్రకటన వెలువడటంతో జిల్లా వ్యాప్తంగా ప్రారంభమైన రైతుల సంబరాలు. మండల కేంద్రాల్లో రైతులతో కలిసి ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు. భారీ వర్షాలకు తెగిన లోతువాగు వంతెనను పరిశీలించిన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. వెంటనే వంతెన మరమ్మతులు చేపట్టాలని R&B అధికారులకు ఆదేశాలు జారీ. మంచిర్యాల జిల్లా కేంద్రం హమ్మలివాడలో శనివారం రజక సంఘం ఆధ్వర్యంలో శ్రీ మడేలేశ్వర స్వామి బోనాల ఉత్సవం. హాజరు కానున్న ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు, డీసీసీ అధ్యక్షురాలు సురేఖ. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.